ఆర్ఎస్ఎస్ పుట్టాక 100 ఏళ్ల తర్వాతన, భారతదేశానికి స్వతంత్రం వచ్చాక 77 ఏళ్ల తర్వాతన, మెజారిటీ భారతీయులు కోరుకునేది, దేశభక్త భారతీయులు కోరుకునేది, బాధ్యత కలిగిన భారతీయులు కోరుకునేటటువంటిది, సంస్కారవంతమైన భారతీయులు కోరుకునేటటువంటిది, నిజాయితీతో కూడినటువంటి వాళ్ళు కోరుకునేటువంటిది, దేశపు ముద్ర ఉండాలి, వ్యక్తుల ముద్ర కాదు, ఈ దేశ స్వతంత్రం మీద, ఈ దేశ ప్రజల జీవనం మీద అన్నటువంటిది. సరే, దాన్ని ఎవరు ఏం మాట్లాడినా సరే ఆ క్రెడిట్ మా కుటుంబానికి రావాలి, మేమే బ్రతకాలి దాని మీద అని 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ కుటుంబం బతికేసింది. ఆ తర్వాత కూడా ఇంకో 27 ఏళ్ళు వాళ్ళ కుటుంబము కథ నడుపుతున్నా ఇప్పుడు మోడీ రావడం అన్నటువంటిది, అది కూడా పూర్తి మెజార్టీతో రావడం అన్నటువంటిది ఊహించలేకపోతున్నది. 2 సార్లు బీజేపీని సొంతగా, 3ఓసారి కూడా ఎన్డీఏ సొంతగా మెజార్టీ సాధించింది. గతంలో యూపీఏ టైప్లోనో, లేకపోతే ఎన్ఐఏ ఇది మన నేషనల్ ఫ్రంట్ టైప్లోనో, ఎన్డీఏ ఫస్ట్ టైప్లోనో, లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ టైప్లోనో కాదు. భారతదేశంలో ప్రస్తుతం మార్పు అనేటటువంటిది అనివార్యమైంది. ఇక్కడే అసలు లెక్క ఏంటయ్యా అంటే, భారతదేశానికి సంబంధించి ఇంతవరకు లేనిది నిన్న ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల చరిత్రకు సంబంధించిన ఒక కాయిన్ మీద భారత మాత చిత్రపటాన్ని మెన్షన్ చేశారు. భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం జరిగింది ఇది. అన్ని నోట్ల మీదన రూపాయి దగ్గర నుంచి 500 నోటు దాకా కూడా అట్లాంటి ముద్ర ఉండాలి. ప్రతి కాయిన్ మీద ఆ ముద్ర ఉండాలని కోరుతున్న వాళ్ళే మెజారిటీ.